హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ ఈ వీడియో వచ్చేసరికి నాకు నెల పొద్దు ఇచ్చే జీతం కాకుండా ఎక్స్ట్రా నాకు ఏదైనా వస్తువులు షాంపూలు సోపులు ఇంకా ఏదైనా తినేటివి వగేరా కావాలంటే కోవిడ్ వాళ్ళు తీసిస్తారా లేదా తీసిస్తే ఎన్ని దినాలకు తీసిస్తారు అది ఎక్స్ట్రా మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది అనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తా మా సార్ వాళ్ళని అడిగి ఈరోజు నాకు కావాల్సిన వస్తువులన్నీ నా రూమ్లోకి నాకు యూస్ చేసుకునే వస్తువులన్నీ తీసుకొని వాటికి సంబంధించిన రేట్లు కూడా మీకు చూపిస్తూ ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తా ఈ వ్లాగ్ మాత్రం చాలా బాగుంటుంది కోవిడ్ కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో మొక్కై వంగందే మానై వంగదని చెప్పేసి అంటారు కదా ఆ సామెత బాగా వర్తిస్తుంది కోవిడ్ వాళ్ళకి సో స్టార్టింగ్ నుంచే మనం ఏం కావాలన్నా మనకి సంబంధించి రూమ్లోకి ఏం కావాలన్నా మొత్తం A to Z డబ్బులు కోవిడ్ వాళ్ళే పెట్టుకుంటారు ఆల్మోస్ట్ 90% కోవిడ్ వాళ్ళే తీసిస్తారు అది స్టార్టింగ్ నుంచి మనం అలవాటు చేయాలి జిమ్మే దగ్గరికి వచ్చేసా నాకు కావాల్సిన సామాన్లు ఎంత ఖర్చైనా సరే ఈరోజు కొనుక్కునేయాలి మా కోవిడ్ వాళ్ళు ఏదైనా సామాన్లు కావాలన్నారంటే ఈ జహరా జిమ్కి అయితే వస్తాను అనమాట వచ్చేసి జహరాలో పెద్ద జిమ్ అర్బానా తీసుకొని నాకు కావాల్సిన వస్తువులే కాదు మా మేడం గంట లిస్ట్ పెట్టున్నది వీటితో పాటు నాకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకుంటా కానీ దీనికి సపరేట్ బిల్లు దానికి సపరేట్ బిల్ వేపిస్తా అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఇది మా మేడం పెట్టిన లిస్ట్ అనమాట తోస్తు గ్రీన్ గ్రేప్స్ గ్రీన్ యాపిల్ బ్లూబెర్రీ టిష్యూ ఫర్ సాలా డిటర్జెంట్ ఏరియాలు సోప్ లక్సెస్ వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ వచ్చేసి తోస్తు మనం తినే వస్తువులు తీసుకున్నామంటే ఖచ్చితంగా డేట్ చెక్ చేసుకొని తీసుకొని పోవాలి ఇక్కడ మొత్తం డిటర్జెంట్ ఏరియాలు కంఫర్టు అన్నీ ఆఫర్లో ఉంటాయి అనమాట దీని అయితే తీసుకుంటా 2 బాటిల్ వస్తాయి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే సెక్షన్స్ అనమాట ఇవి నేను వచ్చేసి ద్రాక్ష గ్రీన్ గ్రేప్స్ వచ్చేసి బ్లూబెర్రీస్ స్ట్రాబెరీ గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ ఇవన్నీ మామూలుగా కార్టూన్లో కూడా దొరుకుతాయి కానీ నేను వచ్చేసి విడిగా తీసుకుంటాను అనమాట కవర్లో వేసుకుంటా మనకి ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు కవర్లో అయితే వేసుకుంటా గ్రీన్ యాపిల్ కాయలు కూడా ఏ బాగున్నాయి ఏంటని చెక్ చేసుకోవాలి చూడండి నల్ల మచ్చలు అంతా లైట్గా తీసుకున్నప్పుడు మాత్రం ఇంటికి వచ్చి రేట్ వేయించుకోవాలి వీటి 800 గ్రాములు రేట్ వచ్చేసి 650 ఏదైనా కార్టూన్ తీసుకున్నాం అనుకోండి ఆ కార్టూన్ పైన రేట్ అయితే ఉంటుంది బార్కోడ్ ఇలా ఉంటుంది అనమాట కార్టూన్ పైన అదే మనం ఇట్లా విడిగా కవర్లో తీసుకున్నాం అంటే ఖచ్చితంగా అక్కడ రేట్ వేయించుకోవాలి మేలో ఉండే మటన్ షాపు కోవిడ్ వాళ్ళు ఎక్కువగా తినే ఇవన్నీ లెబెనో జీబినో ఫ్రెష్ అనమాట ఇవి సో ఉప్పు నెలలో వినేగర్లో నాంతా ఉంటాయి కావాలంటే తీసుకుంటారు అవి ఎక్కువ ఫ్రెష్ ఇంకేదేమో పళ్ళు పౌడర్లు ఉండే షాపు ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవి ఉండే షాపు జమియాలో ఫ్లోర్ క్లీనర్ క్లీన్ ఫర్ ఫ్లోర్ బిగ్ అంటే ఇదనమాట దీంట్లో ఇదైతే తీసుకుంటా పెద్దది 3 లీటర్స్ది లక్సెస్ సోపు ఇవన్నీ సోపులు క్రీమ్లో దొరికే సెక్షన్ ఇవి వచ్చేసి వాష్రూమ్లో యూజ్ చేసే టిష్యూస్ ఇవి వచ్చేసి సాఫ్ట్గా ఉండే టిష్యూస్ మొత్తం మా మేడం పంపించిన లిస్ట్ అంతా తీసేసుకున్నా దీంట్లో అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఉంది అది తోస్తూ గ్రీన్ గ్రేప్స్ గ్రీన్ యాపిల్ బ్లూబెర్రీ తర్వాత వచ్చేసి డిటర్జెంట్ ఏరియాలు ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్ అనమాట సో ఇది వచ్చేసి లక్సెస్ సోప్స్ సో ఇవి వచ్చేసి టిష్యూలు అనమాట మొత్తం ఫోటోలన్నీ మా మేడంకి అయితే సెండ్ చేసేద్దాం తీసేసుకున్నానని చెప్పేసి గుడ్ మార్నింగ్ సార్ నేను జమ్యాలో ఉన్నాను ఐ నీడ్ సోప్ అండ్ షాంపూ అని పెట్టాను అనమాట మెసేజ్ సార్ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఓకే టేక్ అని పెట్టాడు నేనేమేమి తీసుకుంటాను నాకు సంబంధించినవి ఎంత అవుతాయి సపరేట్ బిల్ వేపిస్తా నేను సరుపుడు ఎక్కువగా యూజ్ చేసేది OMO ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అనమాట ఆటోమేటిక్ కూడా ఉంటుంది సో 3 కేజీలు అయితే తీసుకుంటా ఇది వచ్చేసి బాక్స్ 3 కేజీలు ఉంటుంది దీని రేట్ వచ్చేసి చూడండి 3 దినార్ల 80 ఫీల్స్ అనమాట 3 దినార్లు మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 870 రూపాయలు అవుతుంది తీసుకోమని చెప్పాడు కదా అని చెప్పేసి మనం ఏది వదలం ఇంకా ఫాగ్ అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం బ్లాక్ ఫాగ్ రేట్ వచ్చేసి దినార్ 195 ఫీల్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో 340 రూపాయలు అనమాట ఫాగ్ అయితే ఒకటి తీసుకుంటున్నా ఇది వచ్చేసి షాంపూలు సోపులు క్రీమ్స్ సెక్షన్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఆఫర్లో ఉంటాయి ఈ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ రెండు వచ్చేసి 2 దినాల 970 ఫీల్స్ అంటే 3 దినాలు అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 800 రూపాయలు ఇదైతే ఒకటి తీసుకుంటున్నా 4 సోపులు నేను వాడేది వచ్చేసి మైసూర్ శాండిల్ అంటే సోపు షాంపూ కావాలని చెప్పి అడిగినాం కాబట్టి నేనైతే తీసుకుంటా రూమ్లో వేసి పెట్టానంటే పుట్టిన కార్కి వేసినప్పుడు ఇంటికి పంపించేసుకోవచ్చు పేస్ట్ కోల్గేట్ వచ్చేసి 4 వస్తాయి ప్యాకెట్లో ఇది వచ్చేసి ఆఫర్ దినారు 370 ఫీల్స్ అనమాట నేను తీసుకునే ప్రతి వస్తువు ఎక్స్పైరీ డేట్ అయితే చెక్ చేస్తాను అనమాట 28 వరకు ఉంది వ్యాజ్లైన్ ఒకటి తీసుకుంటున్నా మన చలికాలం వస్తుంది కాబట్టి దగ్గరలో వ్యాజ్లైన్ అయితే ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను అనమాట ఇట్లా పెద్ద సైజు కూడా ఉంది నేనైతే మీడియం సైజ్ తీసుకుంటున్నా ఇది వచ్చేసి 980 ఫీల్స్ అనమాట అంటే దినారు 280 రూపాయలు పడుతుంది కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నా బిల్ కౌంటర్ దగ్గర వీడియో తీసేదానికి కూడా ఎందుకంటే కోవిడ్లు ఉంటాయి అన్న పక్క సో బిల్ వేయించుకొని బయటకు వచ్చిన తర్వాత చూపిస్తా క్లారిటీ నేను ఏమేమి కొన్నాను ఏంటని చెప్పేసి మా సార్కి ఒక క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట
మనం తీసుకున్న వస్తువులు బిల్లు కూడా పెట్టేశాను అనమాట. థ్యాంక్ యూ సార్ అని చెప్పా. యువర్ వెల్కమ్ అని పెట్టాడు. ఇది సార్కి నాకు ఉండే బాండింగ్. మనం తీసుకున్న వస్తువులు రేటు తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఏమేమి వస్తువులు తీసుకున్నామో వాటితో పాటు బిల్లు కూడా పెట్టేశామంటే, ఓ ఇది వచ్చేసి ఇంత రేటు పడింది, ఈ మొత్తానికి ఇన్ని అయినాయి, ఇంత రేట్ అయినాయి అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. అదే బిల్లు పెట్టకపోయామనుకోండి, మనం తీసుకున్న వస్తువులకి మనం డ్రా చేసిన అమౌంట్కి కొంచెం తేడా అనిపిస్తుందేమో, అంటే వాళ్ళు ఏమన్నా అట్లా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి మన మీద ఏది తప్పు ఉండకూడదు, మనం కరెక్ట్గా ఉండాలని చెప్పేసి బిల్లుతో సహా వాళ్ళకి ప్రతిసారి మెసేజ్ అయితే పెట్టేస్తాను అనమాట. ఒకవేళ నాకు ఏదైనా తినే ఐటమ్స్ కావాలనుకోండి, నేను మా మేడం ఎలా అడుగుతాను చూడండి. మేడం ఐ వాంట్ దిస్, ప్లీజ్ కెన్ ఐ టేక్, అంటే నాకు ఇది కావాలి ప్లీజ్ తీసుకోవచ్చా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అడుగుతాను అనమాట. అంటే నాకు ఖచ్చితంగా కావాలని అడగను, మేడం నాకు ఇది కావాలి ప్లీజ్ తీసుకోవచ్చా అని అడిగానంటే ఖచ్చితంగా ఓకే అని పెడుతుంది. సో నేనైతే ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఇలా చూడండి, నాకు ఇది కావాలి మేడం, ఎగ్స్ తీసుకుంటాను, సో తీసుకోవచ్చా అని అడిగాను అనమాట. తీసుకోమని చెప్పి ఓకే అని పెట్టింది. అలా ఉంటుంది అనమాట. నాకు ఏదైనా తినే వస్తువులు కావాలంటే మాత్రం మేడం అడుగుతా, ఇంకేదైనా పర్సనల్గా సోపులు షాంపులు ఇలాంటివి ఏదైనా కావాలంటే మాత్రం మా సార్ని అడుగుతా. మొత్తం ఈ వస్తువులన్నీ కోయటోళ్ళ ఇంట్లోకి సంబంధించినవి. సో ఇవి తీసుకొని పైన పెట్టేసి రావాలి. నాకు సంబంధించినవి దాంట్లో ఉన్నాయి. వాళ్ళని ఎలా కాకాపట్టాలి, ఎలా మనం అట్లా వస్తువులు తీసుకోవాలనేది మీకు వచ్చి చూపించి చెప్తా, ఓకేనా? ఇవి లోపల పైన పెట్టేద్దాం. ఇది మోసుకుంటా పోయి పైన పెట్టేసి రావాలి. ప్రతిసారి ప్రతిరోజు ఏమైనా లిస్ట్ ఖచ్చితంగా 12 దినాలు 20 దినాలు, ఒక్కోసారి ఎక్కడికన్నా పోవాలనుకుంటే వీళ్ళు 30 దినాలు 40 దినాలు కూడా కొంత. నా నెల జీతం పెట్టి ఒకే రోజు సామాన్లు కొనిన రోజులు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి టిష్యూ బాక్సులు అవి ఇవి పైన పెట్టేద్దాం. తీసుకొచ్చిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసి బెల్ అయితే కొడతా, వచ్చి వాళ్ళు పని మనుషులు తీసుకోబోతారు లోపలికి. సో మన పని అయితే వీడికి ప్రస్తుతానికి అయిపోతుంది. ఏమైనా డ్యూటీ అంటే ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి వాళ్ళకి బెల్ కొట్టాలి, తీసుకోబోతారు లోపలికి. సో మాకు జిమ్యా నుంచి ఇంట్లో సామాన్లు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు కావాల్సినవి తినేటి ఏదైనా సరే చూపిస్తా చూడండి. బ్రెడ్ కావచ్చు, మా కోయటోళ్ళని అడిగామంటే వాళ్ళే తీసిస్తారు, తీసుకోమని చెప్తారు. ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్, కీరకాయలు, పాలు, మజ్జిగ, జ్యూసులు, ఇంకా ఏమైనా ఫ్రూట్స్ ఐటమ్స్ అన్నీ మాకు కావాల్సినవి కోయటోళ్ళని అడిగితే వాళ్ళే తీసిస్తారనమాట. ఆనియన్స్ కావాలి, టమోటాలు కావాలి, క్యాప్సికము, తెల్లగడ్డలు, ఇంకా ఏదన్నా ఉల్లగడ్డలు ఇలాంటివి కావాలన్నా కూడా ఫుడ్ ఐటమ్ చేసుకొని తినడానికి మాకైతే కోవిడ్ వాళ్ళే ఇస్తారనమాట. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇదో వచ్చేసి మొన్న నేను మా మేడం అడిగి తీసుకున్న ఎగ్స్ అనమాట ఇవి. ఒకవేళ నాకు టైం ఉండి రోజు 2 గుడ్లు వేసుకుని తిన్నాను అనుకో 15 రోజులకి అయిపోతాయి. తర్వాత మళ్ళీ నేను అడిగానంటే తీసుకోమని చెప్తారనమాట. వచ్చేసి ఈరోజు నేను తీసుకొచ్చిన సామాన్లు సోపులు, వ్యాజ్లీను, షాంపూ, పేస్ట్లు, సెంటు బాటిల్, ఇది డిటర్జెంట్. నేను వీటిని ప్రతి 2 నెలలకు ఒకసారి అయితే కొనుక్కుంటా. అయిపోయినా అయిపోకపోయినా ఇప్పుడు ఈ పేస్ట్లు ఉన్నాయి, 2 నెలలకు అయిపోవు, ఒకటి వాడినానంటే సరిపోతుంది. షాంపూ కూడా 2 నెలలకు అయితే అయిపోదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది వాడుతున్నా. సో వ్యాజ్లీను 2 నెలలకు అయిపోదు. సో సోపులు కూడా 2 నెలలకు అయిపోవు. ఏదైతే అయిపోతుందో అది మాత్రమే తీసుకొని నేను 2 నెలలకు ఒకసారి మళ్ళీ అన్ని ఐటమ్స్ తీసుకుంటాను. మన దగ్గర ఆల్రెడీ స్పేర్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒకటేసారి నేను కార్గో వేసేస్తాను అనమాట. సో అవి కూడా చూస్తూ ఉంటారు వీడియోస్, ఇది వీడియో చూస్తారు, ఆ వీడియో చూస్తారు, అన్ని వీడియోలు చూస్తారమంటే. కానీ మనం అడగరు అనమాట. మనం స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చిన కొత్తలోనే చెప్పాము మా సార్కి, నేను సార్ నాకు సరుపుడు కావాలి, షాంపూ కావాలి, సోప్స్ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడల్లా మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు అనమాట. కొత్తగా కోవిడ్ ఇంట్లోకి డ్రైవర్గా పనిచేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చెప్పినా చేయాలి, అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో మనకి ఏదైనా కావాలంటే ప్లీజ్ మాకు ఇవ్వండి, మాకు పలాంది కావాలి సార్, మాకు పలాంది కావాలి మేడం అని చెప్పేసి ప్లీజ్ అడగాలి. మనం అడగడంలో తప్పులే, మనం ఇక్కడ పని చేయడానికి వచ్చాం. ఏది కావాలన్నా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చూసుకోవాలి. మనకేం ప్రాబ్లం వచ్చినా, మనకి హెల్త్ బాగాలేకపోయినా, మనకేమైనా వస్తువులు కావాలన్నా, తినేటి కావాలన్నా ఏదైనా సరే వాళ్ళు చూసుకోవాలి. కోవిటోళ్ళు కొంతమంది ఉన్నారు, బయటికి ఏదైనా లీవ్కి పోతాన్నా కూడా వారానికి ఒకసారి లీవ్కి వెళ్ళినా కూడా 5 దినాలు డబ్బులు ఇచ్చి పంపిస్తారు కొంతమంది కోవిటోళ్ళు డ్రైవర్లకి. సో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. జస్ట్ ఊరికే వాళ్ళని అడిగి చూడాలి, సార్ నాకు ఈ కావాలని చెప్పేసి. లేదు నేను తీసిలేను, నీ చేతుల్లోనే తీసుకోవాలి నువ్వు అంటే ఓకే ఫైన్. మనం అడగకుండానే మన చేతుల్లో కొనుక్కునేసాం అనుకో, అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా, తర్వాత ఇవ్వరు వాళ్ళు. మా ఇంట్లో నేను ఒక్కడే కాదు, ఇంకో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆ డ్రైవర్కి వచ్చేసి నెలకు 10 దినాలు అయితే ఇస్తారనమాట అమౌంట్, ఎక్స్ట్రా జీతం కాకుండా 140 దినాలు జీతము, ఎక్స్ట్రా 10 దినాలు ఇలాంటి ఖర్చులకి, ఎగ్స్ కావాలన్నా ఇవి ఏమన్నా కావాలంటే నెలకు 10 దినాలు ఇస్తారు. ఇవి 2 నెలలకు నేను 10 దినాలు పెట్టి కొనుక్కున్నా, ఆయనకి నెలకు 10 దినాలు ఇస్తారు. ఓవరాల్గా నేను కొనుక్కున్న ఐటమ్స్ బిల్ వచ్చేసి ఇదో 10 దినార్లు, అక్షరాల 10 దినార్ల 545 ఫిల్స్.
రూ. 3,500. ఓకేనా. కోవిటీ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నా, మీ కపిల్ మీకు సంబంధించిన కోవిటీ ఖచ్చితంగా అన్ని వస్తువులు తీసిస్తారు అని అయితే చెప్పలేము. ఎందుకంటే మీకు వీసా ఇచ్చిన అతను మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో నాకు వీసా తీసిన అతను కోవిడ్ వాళ్ళతో ఏం మాట్లాడాడంటే, ఇతనికి కావాల్సిన వస్తువులన్నీ షాంపులు, సోపులు అన్నీ మీరే చూసుకోవాలి. ఓకేనా. రూమ్లో ఫుడ్డు, రూము మీరే చూసుకోవాలి. ఒకవేళ అతనికి రూమ్ ఏడన్నా బయట ఇచ్చారా, ఆ రూమ్ రెంట్ మీరే కట్టాలి. సో ఫుడ్ ఏదైనా అతనే చేసుకుని తినాలన్నా ఫుడ్కి సంబంధించిన ప్రతి ఐటము మీరే తీసేయాలి అయితే చెప్పాడనమాట. సో జీతం వచ్చేసి నాకు 90 దినాలు మాట్లాడారు. 90 దినాలతో కోవిడ్కి వచ్చా. కోవిడ్ వాళ్ళతో అతను మాట్లాడిన తర్వాత నాకేం చెప్పాడంటే, 90 దినాల జీతం 3 నెలలకు ఒకసారి నీకు 10 దినాలు పెంచుతారు. ఆ తర్వాత సంవత్సరానికి 10 దినాలు లెక్కన ప్రతి సంవత్సరం పెంచుతారు, ఇంక్రీజ్ చేస్తారు నీ శాలరీ అని చెప్పేసి అయితే చెప్పాడనమాట. ఇంకా వగేరా ఫుడ్ కానీ రూమ్ కానీ నీకు ఏదైనా వస్తువులు కావాలన్నా కూడా కోవిడ్ వాళ్ళు తీసిస్తారని చెప్పేసి క్లారిటీగా నాకు చెప్పాడు. సో నేనైతే ఓకే చేసుకొని వచ్చానమాట. వచ్చిన తర్వాత 3 నెలలకి నాకు 10 దినాలు పక్కా పెంచాడు మా సారు. అడిగి మరీ ఇచ్చాడనమాట. సో నీ బిహేవియర్ నచ్చింది, మా వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటున్నారు, నీ బిహేవియర్ మాకు బాగా నచ్చిందని చెప్పేసి 10 దినాలు అయితే పెంచాడనమాట. మొహమాట పడకాకండి. ఫస్ట్ మొహమాట పడి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇస్తారో ఎవరో, మన జీతం వస్తుంది కదా మన జీతంలోనే తీసుకుందాంలే, ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. అడగండి, వాళ్ళు ఇవ్వలేదా తర్వాత జీతం పెట్టి కొనుక్కోండి. అంతేగాని మనం ప్రయత్నం చేయకుండా అడగకుండానే అరే అడిగితే నామోసుగా ఫీల్ అయ్యి అరే ఏం బాగుంటుంది, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు మన గురించి ఏమైనా మాట్లాడుకుంటారేమో, వాళ్ళు నువ్వు ఏం అడగకపోయినా కూడా నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి మనకేం కావాలి ఏంటి, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని మన కడుపు నిండాలి, మనం బాగుండాలి అంతే. జీతం వచ్చేసి నాకు 140 దినార్లు. 2 నెలలకు ఒకసారి సామాన్లు, సోపులు, షాంపులు అయితే తీసుకుంటాను అనమాట 10 దినార్లు పెట్టి. సో నెలలో ఖచ్చితంగా నేను తినే వస్తువులే, కీరకాయలంట, బ్రెడ్ అంట, గుడ్లు అంట, అవి ఇవి అన్నీ ఒక 7-8 దినార్ల నుంచి 10 దినార్ల వరకు అయితే వాళ్ళకి బిల్ చేస్తాను అనమాట. ఖర్చులన్నీ అయిపోతున్నాయి. ఓకే. కార్డుకు మాత్రం నేను పెట్టుకుంటా. కార్డుకు కాగా నాకు 40,000 ఇంటికి పోతుంది. ఇంక అంతకన్నా ఏం కావాలి. నేనైతే అదే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అయితే ఎంత పని చెప్పినా చేస్తా, నేనైతే గమ్మనే ఉండను. ఏం పని చెప్పినా, ఎంత పని చెప్పినా, ఏ టైంలో చెప్పినా చేయనని అయితే తిరుక్కోను. నేనైతే ఒక్కటే ఫీల్ అవుతా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని అన్ని A to Z వాళ్ళే చూసుకుంటున్నారు. మనం రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలి. మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తే మనకు అంత వాల్యూ ఉంటుంది. కుక్కలాగా పనిచేస్తున్నావా, గుర్రంలాగా పనిచేస్తున్నావా, గాడిదలాగా పనిచేస్తున్నావా వాళ్ళకి సంబంధం లేదు. మనం పని చేయాలి, వాళ్ళు జీతం ఇస్తారు. ఎవరైనా అంతే, అది ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ మనం బతకడానికి వచ్చాం, మనం సంపాదించుకునే డబ్బులు మనకే, ఎవడు మనకు ₹1 పెట్టడు. నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులు నీకే ఉంటుంది. నువ్వు ఎవరికి పెట్టబడలా, ఎవరన్నా నీకు పెడతారని చెప్పి నువ్వు ఆశించబడలా. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఒకటే, తినింటి వాసాలు లెక్క పెట్టకూడదు. మా అమ్మ అదే చెప్పేదనమాట. సో నీకు ఎవరన్నా ముద్ద పెట్టారంటే వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్పేసి. సో దయచేసి మీకు నచ్చట్లేదు, మనం చేసుకోలేకపోతున్నాం అంటే వెళ్ళిపోవాలి తప్ప వీళ్ళ మీద పడి ఆడ్చకూడదు. ఎవరైనా సరే, నేను ఇలా అంటున్నానని తప్పు అనుకోకండి. అందరికీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కోవిడ్లో. సో నా లైఫ్ స్టైల్ ఇలా ఉందని చెప్పేసి చెప్తున్నాను మీ అందరికీ. దయచేసి మీరు గల్ఫ్ దేశాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద మీకు కోవిడ్ వాళ్ళ జీతం కాకుండా ఇలాంటి వస్తువులు ఎక్స్ట్రా తీసిస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. కొత్తగా గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళు తెలుసుకుంటారు. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.